ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. తండ్రి పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమని? నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక నీవు దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ 2:4 చూసినట్లయితే ఈ వాక్యం ఉన్నది. నీ విశ్వాసం మనుషులను ఆధారం చేసుకొని కాదు, మనుషులు జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కాదు, మనుషులు ఇచ్చే మాటలని, మనుషులు ఇచ్చే సమాధానాలని వాటిని మనం ఆధారం చేసుకొని ఈ లోకస్తుల మధ్యలో బ్రతకటం కాదు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని, దేవుని శక్తిని, బలాన్ని మనం ఆయన మీద ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని మనం ఉండాలి. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పుడూ చెడిపాడు. ఆయన సర్వశక్తిమంతుడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. నేను సాక్ష్యం దానికి. కొంతమంది జీవితంలో కొన్ని కార్యములే జరుగుతాయి, మరి కొంతమంది జీవితంలో ఇంకా ఘనమైన కార్యములు జరుగుతాయి. అత్యధికంగా దేవుడు బహుగా వాళ్ళని దీవించుతాడు. మరి నా జీవితంలో ఎందుకు జరగలేదని నువ్వు చింతించుతున్నావా? నీ జీవితంలో ఎందుకు జరగలేదంటే అది నీలో ఉన్న బలహీనత. దేవుడు దేనినైనా సాధించగలే శక్తిని, బలాన్ని ఆయన ఇస్తాడు మనకి. ఆయన దేనినైనా సాధించగల బలం, శక్తి గల దేవుడు ఆయన. అటువంటి బలాన్ని, శక్తిని మనలో కావాలంటే, మనం సాధించాలంటే మనం దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని సంకల్పం ఉండాలి. అప్పుడే మనం దేనినైనా సాధించగలుగుతాము. మరి నీ విశ్వాసం మనుషుల వైపు మీద కాదు, నీ జ్ఞానం మనుషులను ఆధార మీద పట్టడం కాదు. నీకున్న తెలివితేటలు, జ్ఞానాన్ని మనుషుల మీద ఆధారపడి నీ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా దేవుని మీద, దేవుని శక్తిని, బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుణ్ణి ఆనుకో, తండ్రి మీద ఆనుకో. ఆయన కొంగుసాటున మరుగుపరుచుకుంటాడు. నువ్వు తండ్రిని, యేసయ్యని ఆనుకొనినప్పుడు ఆయన నా బిడ్డ అని హత్తుకొని కొంగుసాటున మరుగుపరుచుకుంటాడు. అప్పుడు ఆయన శక్తిని, బలాన్ని నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన సంకల్పం నీ పట్ల ఉంటుంది. అప్పుడు నువ్వు దేనినైనా సాధించగలుగుతూ అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేనినైనా సాధించగలుగుతావు. అది తండ్రిని నమ్ముకున్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, తండ్రిని విశ్వాసం తండ్రి మీద చూపించినప్పుడు నువ్వు